ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వాధికారియు సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. గొప్పవాడా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యమును విని ప్రభా వినుటకు కావలసినటువంటి ఆసక్తిని మా అందరికీ కలుగు చేయమని, మహిమయు ఘనతయు మీరే పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనము చదువుకుందాం. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. మనము ఏది అడిగినను అనగా అది మనకు ఆయన దయచేయగలిగిన సమర్థవంతుడు అనే లేఖనాల ద్వారా చెప్పబడుతుంది. ఏ రీతిగా ఆయనను అడగాలి అంటే 14వ వచనంలో అంటాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను. చాలామంది మనుషుడు స్వలాభము కొరకు తన జీవితంలో ఏదో ఒక ఆశీర్వాదం పొందుకోవాలి, లేకపోతే అందరికంటే నేను పైవాడిగా ఒక ఉన్నతమైన ఘనతను అనుభవించాలి అని అడిగేవారు చాలామంది ఉంటారు. చాలామంది దైవ చిత్తానుసారముగా ఆయన నన్ను దీవించినప్పుడు, ఆయన నన్ను ఆశీర్వదించినప్పుడు, ఆయన నన్ను ఇచ్చించినప్పుడు నేను ఇచ్చింపబడతాను అనే నిశ్చయతతో చాలామంది ఉంటారు. ఈనాడు ఈ ఉదయకాల సమయమందు నీవే తలంపు కలిగి ఉన్నావు? దైవ చిత్తానుసారముగా అడుగుటకు సిద్ధమైన మనసు నీలో ఉందా? దేవుని చిత్తమును కనిపెడుతూ దేవుని ప్రణాళికను గూర్చి నీవు ఆలోచన చేస్తూ ఆయన ప్రకారంగా, ఆ చిత్త ప్రకారముగానే నేను ఏదడిగినా సరే ఆయన నామము ద్వారా నేను పొందుకుంటున్నాను అనే ఒక నిశ్చయిత నీలో ఉంటే నీ జీవితంలో నువ్వు అద్భుతాలను చూడగలుగుతావు. పలుమార్లు ఆయన చిత్తాన్ని నువ్వు కనుగొని ఉన్నావు. పలుమార్లు ఆ చిత్త ప్రకారంగా నువ్వు అడిగావు, ఎన్నో మేళ్లు పొందుకున్నావు, అద్భుతాలు పొందుకున్నావు. మరి ఈ నేటి దినాల్లో, ప్రస్తుతపు ఈ దినాల్లో లోక సంబంధమైన ఆలోచనలు, తలంపులతో, లోక సంబంధమైనటువంటి ఉద్దేశాలతో, నీలో ఉన్నటువంటి స్వనీతిని బట్టి, నీలో ఉన్న సొంత నిర్ణయంని బట్టి, సొంత ఆలోచనను బట్టి దేవుని చిత్తముపై నువ్వు ఆధారపడకుండా, దేవుని వాక్యముపై ఆధారపడకుండా మనుషులు చెప్పే మాటలపై నువ్వు ఆధారపడుతూ ఉన్నావు. ఎప్పుడైతే మనుషుల వైపు చూస్తున్నావో, ఎప్పుడైతే మనుషుల యొక్క మాటల మీద నువ్వు ఆధారపడుతున్నావో, దైవికమైన దేవుని కార్యాలు నీకును నీ కుటుంబానికి కూడా అవి దూరపరచబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం ముందు ఒకసారి నువ్వు ఆలోచించు. మనం ఏది అడిగినను ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎలాగ మనం అడగాలి అంటే ఆయన చిత్తానుసారముగా మనం అడగాలి. అవును కదా? దేవుని చిత్తానుసారముగా మనం అడిగితే సమృద్ధికరమైన దీవెన, సమృద్ధికరమైన ఆశీర్వాదం మెండుగా మనకు దయచేయగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. లోకమును, లోకాస్తులు విడిచిపెట్టు, దేవుని వైపు చూడు. సమృద్ధిగా దీవించేవాడు ఆయనే. నీ మాటలు నీ జీవితంలో నీరు కట్టు ఫలించునుగాక. సర్వోన్నతుడు నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం ఈ మాటల ద్వారా దర్శించండి. దైవ చిత్తానుసారముగా, మా స్వనీతి కాదు, నీ చిత్త ప్రకారముగా మేము ఏది అడిగినను పొందుకొనుటకు మేము సిద్ధముగా ఉన్నాం. చిత్త ప్రకారముగా అడిగే ఆసక్తిని, భక్తిని మా అందరికీ మీరు దయచేయండి. తోడయండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.